ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా? ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడాయను. భక్తుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాస్తూ ప్రభు యొక్క అపారమైన ప్రేమను మనకు తెలియచేయుచున్నాడు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా? ఆయన ధనవంతుడై ఉండి మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడైనాడు అని అంటున్నాడు. మనలను ధనవంతులుగా చేయుటకు ప్రభు తానే దరిద్రుడుగా మారినాడు. సర్వలోకమును సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మానవుని సృష్టించినప్పుడే మానవునికి ఈ భూమిని ఆయన అనుగ్రహించినాడు. ఈ భూమిలో మనిషికి లేని ఆశీర్వాదము ఏదియూ లేదు. మనం ఉపయోగించుకునే అత్యున్నతమైనటువంటి లోహాలు, మనిషికి ఆహారము, గ్యాస్, పెట్రోల్, డీజిల్, కెరోసిన్ లాంటివి, బంగారు, వెండి లాంటి అమూల్యమైన ఎన్నో లోహములు ఈ భూమిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క సొత్తు. ఆయన ధనవంతుడు. అంత ధనవంతుడైన దేవుడు మన నిమిత్తము ఈ లోకమునకు వచ్చి దరిద్రుడైనాడు. ఎందుకంటే మనలను ధనవంతులుగా చేయడానికి. మనము సకల విధములైన ఆశీర్వాదమును కలిగి మన జీవితంలో మనము సమృద్ధి జీవితంను కలిగిన వారమై ఆశీర్వాదముగా ఉండడానికై ఆయన దరిద్రుడుగా మారినాడు. ఆయన పుట్టుకలో దరిద్రతను మనం చూస్తాం. పశువుల పాకలో ఆయన పుట్టాడు. ఆయన మరణించినప్పుడు సహిత ఏమీ లేనివాడుగా తన్ను తాను రిక్తుకునిగా చేసుకొని మన పాపముల విషయమై మరణించి తిరిగి లేచిన దైవం ఆయన. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన ధనవంతుడై ఉండి మనము ధనవంతులము కావడానికై దరిద్రతను అనుభవించినాడు. ప్రభువా, నీ ప్రేమ ఎంత అమూల్యమైనది! నీవు నా కొరకే దరిద్రుడిగా మారితివా అని మనము ప్రభువుకి సమర్పించుకున్న వారమై ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదమును, దీవెనలను మనము పొందుకొని జీవించినట్లుగా ప్రభువుకి మనము సమర్పించుకొని ముందుకు కొనసాగుదాం. ప్రార్థించుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, మా నిమిత్తము దరిద్రుడైన వాడ, నీ బిడలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఎత్తరు